హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో తిరుపతికి మా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూసేయండి. పని చేసేస్తున్నారు, పుదీనా ఒలుస్తున్నారు. ఇప్పుడే బజ్జుని లేచాడు, ఫుల్గా ఒక గంట నిద్రేసాడు. మహిళలు తల్లులు గుడ్డమ్మ బావు బంగారం వెళ్తున్నాడు వాళ్ళ అక్క దగ్గరికి, అక్క అన్న దగ్గరికి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నారు అక్క అన్న? సాత్విక్ అవ్వో ఎక్కడికి వెళ్ళిపోతున్నా? అమ్మ దగ్గరికి రా, ఇట్రా కూర్చో ఇక్కడ. వీళ్ళకి ఏదో ఒక పని చెప్పాలని చెప్పి అత్తమ్మ పుదీనా కోపిస్తున్నారు, లేదా ఉరుకులు పరుగులు కొట్లాట్లు. అందుకే ఇంక ఇలా కూర్చోబెట్టారు. పుదీనా ఒలుస్తా కూర్చుంటే కాసేపు సైలెంట్గా ఉంటారని. ఈయన గారు కూడా యాడ్ అయ్యాడు, ఏంటో కూర్చొని చూస్తున్నాడు. నువ్వు కార్తో ఆడుకో చాలు. వంట ఇన్ ప్రోగ్రెస్. ఇదేమో బియ్యం నానబెట్టుకున్నారు అత్తమ్మ టమాటా రైస్ కి. ఇదేమో మిల్ మేకర్ కర్రీకి, సారీ ఫోకస్ అవ్వట్లే, మిల్ మేకర్ కర్రీ. పక్కనేమో రైస్ కి పెట్టేసుకున్నారు. ఇక్కడేమో కర్రీ చేస్తున్నారు మిల్ మేకర్. ఇవి ఏంటంటే నైట్ కి అనమాట మాకు ఫుడ్. ఇప్పుడుకేమో మధ్యాహ్నానికి పప్పు వండారు, నైట్ కి వండేసుకుని ప్యాకింగ్ చేసుకుందామని ఇప్పుడే చేసేస్తున్నారు అత్తమ్మ. ఇప్పటికేమో పప్పు వండి రైస్ పెట్టేశారు, ఇంకా తినలేదు, తినాలి. ఇంక ఇక్కడ వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి మొన్న చూపించాను కదా వీడియోలో, అదేమో తాలింపు పెట్టారు. ఈ పచ్చడిను పప్పు, ఈ పుదీనానేమో కట్ చేయిందాక పిల్లలకి చూపించాను కదా, ఇవి ఏమో రైస్లోకి అనమాట. కొత్తిమీరను పుదీనా తీసుకున్నారు. ఈ వంట అది అయిపోయిన తర్వాత తినేసి మళ్ళీ వీటిని ప్యాకింగ్ అది చేసుకోవాలి. ఓన్లీ బట్టల వరకు చదివాము, ఇంకా పిల్లలు టానిక్లు కానీ ఇంకా పౌడర్ డబ్బాలు అన్నీ ఇంకా లాస్ట్లో చదువుకోవడమే. ఇంకా ప్యాకింగ్ ఇన్ ప్రోగ్రెస్. మా బుడ్డి అయితే కార్తో ఆడుకుంటుంది. సో అక్కడే ఉన్నాయి. పిల్లలేమో ఇంకా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు. చూడండి, ఆయనను అత్తమ్మ ఏమో ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు. చేసేటప్పుడు చూపించాను. మిల్ మేకర్ కర్రీ, టమాటా రైస్. ఫస్ట్ కర్రీ కడుతున్నావా? కర్రీ పెట్టేస్తున్నారు. మామూలు అంటే పప్పు కూర కూడా వండారు కదా, రైస్ నూనె పప్పు కూడా పెట్టుకుందాం, పిల్లలు ఎవరైనా తింటారని చెప్పి పప్పును రైస్ కూడా పెడుతున్నారు అత్తమ్మ. సో అన్నీ అంటే ఎవరి కాళ్ళు అయితే తీసుకుని తినడానికి వీలుగా ఉంటుంది కదా, సో అందుకే విడివిడిగా ఎవరి కాళ్ళకైతే కట్టేస్తున్నారు. మహి అయితే నా చంకెక్కాడు, పాపం సరిగా పట్టించుకోలేదు ఈరోజు. అవి ఇవి సదురుతూ ఇప్పుడు ఎత్తుకున్నా. ఓ సాత్విక్ జున్ను ఏంటి ఆటలు మీ ఇద్దరు చెప్పండి. ఈ బజ్జున్నాడు, వదిలేసి వెళ్దామని మాట్లాడుకుంటున్నారు. సో అంతా ఆల్ సెట్ అనమాట, వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇంకా ఏమి సర్దుకోవాలా, ఏమన్నా మర్చిపోయామా అని చెప్పి ఆలోచిస్తున్నారు ఆయన. ఒక్క రోజుకి చూడండి ఎంత సంత చేసామో. అత్తమేమో దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, అక్కేమో ఇంకా బ్యాగ్లో వెతుక్కుంటుంది. పిల్లలు రెడీగా ఉన్నారు, వీళ్ళు ఫస్ట్ ఆరాటంగా ఉన్నారు వెళ్ళడానికి. ఇంత చేసాం ఒక రోజుకి. ఇవి వచ్చేసి ఫుడ్ అనమాట. ఇదేమో మామయ్య బ్యాగ్, ఇది నా హ్యాండ్ బ్యాగ్. ఇందులోనేమో పిల్లలకి స్వెటర్లు ఇంకా పౌడర్ డబ్బాలు, వాళ్ళ డైపర్స్ అన్నీ కూడా ఇందులో పెట్టాం, టానిక్స్ కావాల్సినవి. ఇది వచ్చేసి స్పెషల్గా మహి బాబుకి వాటర్ పిల్లలకి. అది వచ్చేసి దుప్పట్లు, అక్కడ సరిగ్గా ఉంటాయి లేదా అని చెప్పి. అదేమో అక్క వాళ్ళ బ్యాగ్, ఇదేమో మా అందరి బ్యాగ్ కలిపి ఇందులో చదువుకున్నాం. ఓయ్ సాత్విక్ దా, ఇరుక్కుపోతావు, ఇటు వచ్చేదా. మొత్తం కొబ్బరికాయ అయ్యాక స్టార్ట్ అవడమే. ఆటో కూడా వచ్చేసింది, 2 ఆటోలు బుక్ చేసుకున్నాం, ఒకటి వచ్చింది, ఇది రావాలి. ఒకటే ఆటో డాడీ, పైకి ఎక్కేసి వెళ్దాం సరేనా? బయలుదేరిపోతున్నాం ఇంకా. రెడీ అయిపోయారు, బయలుదేరాలి. ఇంకా ఆటోలో సెట్ అయిపోయి ఇంకా అమ్మకి రాబుద్ది కావట్లేదు. బాగుంది, అదిగో చూడు జున్ను, అదిగో ట్రైన్. వావ్, ట్రైన్ చూసి ఆస్వాదిస్తున్నారు. ఎక్కుతావా? నువ్వు ఒక్కడవే ఎక్కుతావా?
ట్రైన్ ఎక్కుతాడంట. ఇది బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నాం, భలే పెట్టారు. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. క్రాంతి, నవీన్, అత్త, అదేంటి మావయ్య వాళ్ళంతా రావాలి. వాళ్ళు వస్తే ఇంకా బయలుదేరిపోవడమే. ఏంటో తెగ ఆలోచిస్తున్నారు, ఏంటో ఏమైందా అని చెప్పి, ఎక్కడికి వచ్చామా అని. ఇంకా వీళ్ళు చూస్తున్నారు ఏంటి ఏం జరుగుతుందని. ఏ మహి అబ్బో నిద్రేసాడు, ఇప్పుడే లేచాడు దిగ్గాలి. ఫోన్ లో బిజీగా ఉన్నారు. బిల్ గేట్స్ కి అప్డేట్లు ఇస్తున్నారు. హాయ్ అవెంజర్స్ అసెంబుల్. వచ్చారు, మాకు వచ్చారు, అంత వచ్చారు. ఇద్దరు మీటింగ్ పెట్టారు, వీళ్ళు ఇక్కడ ముచ్చట్లు పెట్టారు. ఏ కొట్టకూడదు. ఇగో ముందు ఒకరు వెళ్తున్నారు, వెనకాల వెళ్తున్నారు. రావాలమ్మా రావాలి, వెళ్ళాలమ్మా వెళ్ళాలి, అటు అటు అటు. అయిపోయింది, పదండి. బిజీగా ఉన్నారు. వీళ్ళేమో ఆశాలు ఆడుతున్నారు అక్కడ, చూడండి. ఇట్లా బండి కదిలిందో లేదా అందరూ తినడం కూడా మొదలెట్టేశారు. పిల్లలు సార్ నాకు ఫస్ట్ టైం ఒక్క లోవర్ బెర్త్ కూడా బుక్ అవ్వకుండా తింటే అన్ని అప్పర్ బెర్త్ లో మిడిల్. ఏమో చదువుతుంది, క్యాప్స్ అవన్నీ తీస్తుంది. అక్కడ ఎవరున్నారు, ఎవరు లేరా? బుడదేది గుడ్డి ఏమంటుంది, అన్నదమ్ములు ఎదురు మా సాత్విక్యం ఇక్కడ భజ్జన ఉన్నాడు. మొత్తం మేము ఇంకా లేగలా. ఇప్పుడే దిగాము అంతా. జున్ను వచ్చినారు. ఎక్కడి అబ్బో వెళ్ళిపోయారు వీళ్ళు. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇట్లా అవి స్కానింగ్లు ఇప్పుడే అయ్యాయి, మొత్తం స్కానింగ్ చేస్తారు ఇక్కడ. మొత్తం కారు చెకింగ్ అవన్నీ చేసుకొని ఇంక ఇప్పుడే వచ్చాము ఇటువైపు. కారు కోసం వెయిట్ చేస్తున్నాం. గుడికైతే వచ్చాము. ప్రస్తుతానికి కాఫీ తాగేసి టీలు తాగేసి ఇంకా పైకి అదేంటి రూముల దగ్గరికి వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి సిఆర్ఓ ఆఫీసు. మాకు ఇక్కడతో పని లేదు, వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. ఈవాడు బల్లిలో అతుక్కొని ఉంటాడు ఇప్పుడు. రూమ్ అయితే ఇది రూమ్ టూర్. అయ్యో గుండు, అయ్యో బాబా ఏంటి బాబా. హోప్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ మా దర్శనం ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.